బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో ఈ వారం గౌతమ్ తప్ప మిగతా వాళ్ళలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో అన్నది చెప్పలేని పరిస్థితి. ఎలాగంటే నాబిల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ షీల్డ్తో ఎవరిని సేవ్ చేస్తాడో తెలియదు. అయితే ఈ వారం టాస్క్లు ఆడి సూపర్ అనిపించుకునే ఓటింగ్స్ కూడా సంపాదించుకోవడానికి టాస్క్లో కూడా జరగలేదు హౌస్లో. ఇక యష్మి విషయానికి వస్తే యష్మికి నిఖిల్ పేరున వీళ్ళిద్దరు ఓటింగ్స్ పడకపోతే మాత్రం ఖచ్చితంగా డేంజర్ జోన్లోనే ఉంటుంది యష్మి. అది లాస్ట్ వీక్లోనే చూసాం కూడా. నిఖిల్ పేరున ఓట్స్ యష్మికి పడకపోవడానికి కారణం కూడా ఉంది. ఒకటి, నిఖిల్ మదరు నిఖిల్ని యష్మికి దూరంగా ఉండు అని చెప్పింది. ఆ విధంగా కూడా యష్మికి నిఖిల్ సపోర్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా పేర్న విషయానికి వస్తే పేర్న మెగా చీఫ్ అయినప్పటి నుండి తనపై ఆడియన్స్ బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఏర్పడింది. అంటే పేర్నకి కూడా ఈ వారం ఎంతో కొంత సపోర్ట్ తగ్గింది. అది యష్మికి ఓటింగ్స్పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇంకా టేస్టీ తేజ విషయానికి వస్తే టేస్టీ తేజ ఎమోషనల్గా చాలా అయితే వాళ్ళ అమ్మ కోసం ఎమోషనల్గా అయిపోయాడు. అదంతా మనందరం కూడా చూసాం. కానీ టేస్టీ తేజకి వాళ్ళ మదర్ వస్తుందని తెలిసి కూడా చాలా ఎమోషనల్గా చాలా ఫీల్ అయిపోతూ ఏడ్చుకుంటూ ఉన్నాడు బిగ్ బాస్ హౌస్లో. ఈ విధంగా అయితే టేస్టీ తేజ కావాలనేసి ఏడ్చాడు అంటూ ఆడియన్స్ మనసులో అయితే ప్రభావం అయితే కలిగింది. ఈ విధంగా అయితే టేస్టీ తేజ కూడా డేంజర్ జోన్లో ఉండొచ్చు. అలాగే ఇంకా అవినాష్ కూడా విషయానికి వస్తే అవినాష్ కూడా టాస్క్ల ప్రకారం అయితే ఈ వారం మెగా చీఫ్ కావడం కూడా జరిగింది. అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రకారం చూసుకుంటే చాలా బాగా సూపర్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే అవినాష్ కూడా ఎలిమెంట్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఇంకా పృథ్వీ విషయానికి వస్తే పృథ్వీ అయితే 90% అయితే ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తనపై అయితే డేంజర్ జోన్లో ఉండడం జరిగింది పృథ్వీ. ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఒకవేళ పృథ్వీ కానీ ఎలిమినేషన్ అవుతే మీరేమనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి.